ఉపడుతుంది. ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఒక 6 నెలల తర్వాత అంటే ఒక నెల కింద కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఈరోజు పిల్లలందరితో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు మేము కూడా భోంచేసాం. ఇక్కడ కేర్ టేకర్, అసిస్టెంట్ కేర్ టేకర్, మీరు అది ఫ్యాకల్టీ గణేష్. సో ఈ ఫ్యాకల్టీ అట్లే స్టూడెంట్స్ కూడా కమిటీ వేసుకున్నారు ఫుడ్ ప్రతిరోజు టెస్ట్ చేయడానికి. అట్లే టీచర్స్ కమిటీ కూడా ఉన్నది. టీచర్స్ కూడా 5 కమిటీ వేసుకొని స్టూడెంట్స్ కమిటీ కూడా వీళ్ళ ముందే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎంత ఇవ్వాలి, క్వాలిటీ ఎట్లా ఉందో అంతా చెక్ చేసినాకనే వాళ్ళు చూసినాకనే ఫుడ్ పెట్టే కార్యక్రమం ఉంటుంది. సరే, అప్పటికిప్పటికి ఒక తేడా ఏంటంటే నాడు క్లియర్గా చెప్తున్నాము. అప్పుడు వారంలో 2 రోజులు కూర ఉండేది, అంతే కదా. ఈరోజు ప్రతిరోజు రెండు కూరలు, ప్రతిరోజు ఒక పప్పు ఉంటుంది, ఒక వెజిటేబుల్ ఉంటుంది, అంటే 2 కూరలు పెడతాం. చారు ఉంటుంది. అంతకుముందు సల్ల ఉండేది, సల్ల బదులు ఇప్పుడు పెరిగే ఉంచుతుంది. ఉదయం పాలు అంతకుముందు సగం పాలు ఇచ్చేది, ఇప్పుడు పాలు క్వాంటిటీ పెంచారు, బూస్ట్ ఇస్తున్నారు మళ్ళీ. ఓకే, అంటే మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. మళ్ళా సాయంత్రము మధ్యాహ్నం కూరలో కంపల్సరీ ఎగ్గిస్తున్నారు, మధ్యాహ్నం భోజనంలో ఎగ్గిస్తున్నారు. సాయంత్రం మళ్ళా స్నాక్స్ ఇస్తున్నారు 4 గంటలకు. ఇది సేమియా స్వీటు, అది కూడా బ్యాంబినో. మేము బ్రాండ్స్ అన్నీ కూడా చూసినాం. ఆయిల్ సన్ డ్రాప్ ఆయిల్. నీ ఇంట్లో నా ఇంట్లో పైసలు ఉన్న ఇంట్లో కూడా ఏం ఫుడ్ ఉంటుందో అదే సేమ్ ఫుడ్. సన్ డ్రాప్ ఆయిల్, మా ఇంట్లో కూడా సన్ డ్రాప్ ఆయిల్. అండ్ అంటే ఆయిల్ అట్లుంది. క్యాషూ నట్స్ ఉండే అక్కడ టేస్ట్ చేసినాం, మంచి క్వాలిటీ ఉంది. గ్రౌండ్ నట్స్, ఇది పల్లీలు అన్నీ కూడా మంచి ధాన్యాలు అన్నీ కూడా చూసినాం. అరటి పండ్లు అన్నీ చూసినాం, అన్నీ బాగా కూరగాయలు చూసినాం, ఫ్రెష్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో ఈరోజు అయితే ఒక విధమైన సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది మాకు. ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా తెలంగాణ భవిష్యత్తే మన పిల్లలు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి 40% ఫుడ్ సబ్సిడీ పెంచిండు. మెస్ ఛార్జీలకు సబ్సిడీ 40% పెంచిండు. 40% పెంచితే ఈరోజు అది తేడా. అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా గది. ఒక్క కూర ఉండే దగ్గర 2 కూరలైనాయి. చారు ఉంటుంది, కూర ఉంటుంది, గుడ్డు ఉంటుంది, మరి అట్లనే సల్లబదులు పెరుగు ఉంటుంది, ఉదయం పాలు ఉంటుంది. అట్లనే వారంలో ఒకసారి చికెన్ ఉంటుంది. అంటే నెలకు 4 సార్లు చికెన్ ఉంటుంది, 2 సార్లు మటన్ కూడా. ఇదివరకు ఇవన్నీ లేకుండా అంటే ఒక పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అంటే ఆ ఫుడ్ తోటి పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఎదగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. తప్పకుండా దృఢంగా ఎదుగుతారు. అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్లో కూడా పిల్లలు రానున్న కాలంలో ఒలింపిక్స్లో కూడా మెడల్స్ సాధించాలి అన్నట్టున్నారు. అంటే వచ్చే తరంలో ఈ పిల్లలే మన భవిష్యత్ క్రీడలలో పథకాలు సాధించబోతారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మంచిగా చదువుకుంటారు. సో ఆ విధంగా ఒక మంచి పరిస్థితి ఈరోజు ఈ గురుకులాల్లో అవపడుతుందంటే చాలా సంతోషం. ఓకే, ఎనీవే ఇవన్నీ చేయడమే కాక అంటే పర్యవేక్షణ కూడా పర్ఫెక్ట్ జరుగుతుంది. స్టూడెంట్స్ కమిటీ ఉంది 6, అది జూనియర్ కాలేజ్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు, 2 ప్రైమరీ స్కూల్ పిల్లలు. లాస్ట్ టైం కేర్ టేకర్ లేకుండే, కేర్ టేకర్ ఉన్నాడు, అసిస్టెంట్ కేర్ టేకర్ ఉన్నాడు, టీచర్స్ కూడా ఒక కమిటీ ఉన్నది. సో పర్ఫెక్ట్గా జరుగుతుంది. అదే కాకుండా పిల్లలకు పెట్టేదానికంటే ముందే వీళ్ళు మన ఫుడ్ కమిటీ వాళ్ళు ఫుడ్ తినాలి. వాళ్ళు తినాకనే, ఎందుకంటే అప్పుడప్పుడు చెదురుమదురు ఘటనలు జరుగుతుంటాయి ఏదైనా పొరపాటు వల్ల. అట్లాంటివి కూడా జరగకుండా, ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం హాస్టల్స్ మంచిగా మెయింటైన్ చేసుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది గురుకులాలలో. ఇంకా మరి ఇవే కాకుండా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక మంచి ఇంటగ్రేటెడ్ స్కూల్స్, ఒక గొప్ప ఆడిటోరియం, లైబ్రరీస్, కంప్యూటర్ సెంటర్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్టేడియం, ఇవన్నిటితోటి గొప్ప ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో రాబోతున్నాయి. ఆల్రెడీ సేమ్ ఫౌండేషన్ వేసారు. మన నియోజకవర్గంలో కూడా త్వరగా తీసుకుంటాం. సో ఇది వెల్ఫేర్ స్టేట్ అంటే ఇది మన సంక్షేమం అంటే ఒట్టోటి పేరుకు హాస్టల్స్ కాదు, పేరుకు ఫుడ్ కాదు. మంచి ఫుడ్, మంచి పరిసరాలు మెయింటైన్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు అందరికీ కూడా, మైనార్టీస్ అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు ఈ 40% సబ్సిడీ
సబ్సిడీ ఇవ్వడం ఎక్కువ, అంతకుముందు దానికంటే 40% ఎక్కువ ఇచ్చి ఈ మెస్లకు 40% పెంచడం, మెస్ ఛార్జెస్, అట్లనే ఈ వసతులను ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అట్లే టాయిలెట్స్ ఇవన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటాం. నేను కిచెన్ ఇవన్నీ కూడా చూసిన నీట్గా ఉన్నాయి. ఈ టాయిలెట్స్ ఇట్లా మిగతా అన్నీ కూడా చూద్దాం, స్కూల్ ఆవరణ కానీ ఇటువంటివన్నీ చూద్దాం. సో కాన్స్టెంట్గా విజిట్ చేస్తూ అప్పుడప్పుడు మీరు కూడా విలువండి వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.